రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఇంజూర్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినాయి. మంజూరు కాగానే ఇల్లు ఒకటి గుణ పెంకల ఇల్లు ఉండే, ఆ ఇల్లు ఒకటి మళ్ళీ గుణ పెంకల ఇల్లు ఉండే పాత ఇల్లు. అవి చాలా ఇబ్బంది ఉండే. వానాకాలం మొత్తం ఉడిసేది, కూసో రాకపోతే పండుకో రాకపోయేది, చాలా ఇబ్బంది ఉండే. ఎలుకలో మరుగు అట్లా ఒక 5-6 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇండ్లు మంజూరు అయినాయి, ఇందిరమ్మ ఇండ్లు. మాకు పర్వాలేదు, మాకు అధికారుల నుంచి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మాకు ఈ బిల్లులు వచ్చినాయి. నిమ్మల ఒకటి బీస్మెంట్ తర్వాత గోడలు చెత్తు అన్నీ సజావుగా జరిగినాయి. బిల్లులు కూడా ఎంబడెంబడే ఇచ్చారు మాకు. బీస్మెంట్ బిల్లు, స్లాబ్ లెవెల్, స్లాబ్ బిల్లు 3 బిల్లులు వచ్చినాయి. ఫ్రీ కరెంట్ వస్తుంది మాకు. అంతకుముందుగా 200 వచ్చింది. మాకు పొలం ఉన్నది, 2 ఎకరాలు ఉంది. పడ్డాయి మొన్న 6,000 ఇచ్చారు, 2వ విడత ఇస్తారో ఏమో. రుణమాఫీ అయింది. కాంగ్రెస్ రాగానే ₹1,00,000 రుణమాఫీ చేసి, అంతకుముందు కాలేదు. కేసీఆర్ ఆయన పరిపాలన ఉండే, కాకపోతే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత గరీబ్ వాళ్ళకు కానీ, రేషన్ కార్డు లేని వాళ్ళకి కానీ రేషన్ కార్డులు ఇచ్చారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తారు. కరెంటు బిల్లులు మాఫీ చేస్తారు. ఉచిత బస్సు ఫ్రీ సౌకర్యం, ఇలాంటి కొన్ని మంచిగానే ఉన్నాయి. సన్నబియ్యం వస్తున్నాయి మాకు, మంచిగానే ఉన్నాయి. మేము తింటున్నాం. కొంచెం పురుగులు ఇట్లా ఏదైనా ఉంటే బాగాలేకపోతే అమ్మేస్తారు. ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి, మేము తింటున్నాం కూడా. ఇదే విధంగా చేస్తే మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశం ఉంది. మేము తప్పకుండా చేస్తాం ఓటు. ఎందుక పేద ప్రజలకు చాలా బాగా అనిపిస్తుంది. మాది ఇదే ఇల్లు. చాలా సంతోషం అనిపిస్తుంది. కృతజ్ఞతలు పొంగులే శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇళ్ళ మంత్రి సీఎం రేవంత్ గారికి ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారు, ఆయన వల్ల మాకు ఈ యొక్క ఇంటి నిర్మాణానికి చాలా బిల్లులు కానీ తొందర రావడానికి ఆయన సహకరించారు. Subscribe us and press the bell icon for more interesting updates.